హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రిష్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. VRK డైట్ విధానంలో ఇప్పుడు వెజిటబుల్ క్లియర్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా కూర దోసకాయ ఒకటి తీసుకున్నాము, టమాటా ఒకటి, సొరకాయ ముక్క, ముల్లంగి ముక్క, క్యారెట్ ఒకటి, క్యాప్సికమ్ చిన్నవి 2, క్యాబేజీ చిన్న ముక్క, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం కావాలంటే వేసుకోండి, ఆప్షనల్ అది, ధనియా జీరా పౌడర్, కారం, సముద్రం ఉప్పు, మిరియాల పొడి, అన్సాల్టెడ్ బటర్. ఇప్పుడు మనం తయారు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పైన కుక్కర్ పెట్టి అందులో 20 గ్రాముల బటర్ వేసుకున్నాము. బటర్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కూరగాయ ముక్కలన్నీ కూడా అందులో వేస్తున్నాము. మీరు కావాలంటే బటర్ హీట్ అయిన తర్వాత అల్లం కూడా వేసుకున్న తర్వాత వేసుకోండి. నేను అల్లం వేయలేదు. సో మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకొని, అండ్ ఇందాక మీకు చూపించలేదు పొన్నగంటి కూర కూడా కొద్దిగా వేసాను ఇందులో. ఆకుకూర వేసుకోవచ్చు మీరు ఏదైనా కూడా చెప్పబడిన ఆకుకూరల్లో. సో మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకొని సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ ముందే వేసుకోవాలండి సరిపడా, తయారైన తర్వాత సాల్ట్ వేయొద్దు. తర్వాత జీరా పౌడర్, ధనియా, కారం వేసాం, మిరియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత వాటర్ కూడా వేసి 2 గ్లాసు వాటర్ వేసాను. మనకి ఎంత సూప్ కావాలో దానికి సరిపడే వాటర్ వేసుకోవాలండి. కారం ఉప్పు అన్నీ సరిపోయేలా చెక్ చేసుకోండి. మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత మూత తీయండి. ముక్కలన్నిటినీ మెల్లమెల్లగా స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ ముక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తినకూడదు, బయట పారవేసేయాల్సిందే. ఓన్లీ క్లియర్ సూప్, వాటర్ లాగా ఉండే సూప్ మాత్రమే మనం తీసుకోవాలి డైట్లో. ముక్కలన్నిటిని ఇట్లా పక్కనగా స్క్వీజ్ చేసుకోండి. తర్వాత వడకట్టుకొని మిగిలిపోయిన ముక్కల్ని పక్కన పెట్టేసేయండి. సో ఇది మీకు 2-3 సార్లుగా తాగొచ్చు డే అంతా. ఇందులో నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ క్లియర్ సూప్ రెడీ. ఇందులో నిమ్మకాయ పిండుకోండి టేస్ట్ కోసం. అలాగే బటర్, కోకోనట్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను.